స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ఒకసారిగా రైల్వే ప్రయాణికుల్లో కలకలం రేపింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ అకస్మాత్తుగా సాంకేతిక లోపానికి గురై ప్లాట్ఫామ్ నంబర్ 1 వద్ద సుమారు గంటకు పైగా నిలిచిపోయింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో మామూలుగా రైళ్లు తాత్కాలికంగా ఆగుతాయి. కానీ నిన్న సాయంత్రం సుమారు 5:30 సమయంలో హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ స్టేషన్లోకి చేరిన క్షణంలోనే ఇంజిన్ శబ్దం క్షీణించింది. రైలు డ్రైవర్ తక్షణమే ఇంజిన్ ఆపి సాంకేతిక సిబ్బందికి సమాచారమిచ్చాడు. కొద్ది క్షణాల్లోనే స్టేషన్ మొత్తం ప్రయాణికుల ఆందోళనతో నిండిపోయింది. ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ 1 గంటకు పైగా కదలలేదు. ప్రయాణికులు స్టేషన్ వెలుపలికి వచ్చి నీరు, తినుబండారాలు కొనుక్కునే పరిస్థితి. ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ ఇలా తెలిపారు: మేము ఉదయం నుంచే ప్రయాణం మొదలుపెట్టాం. మిర్యాలగూడలో గంటకు పైగా ఆగిపోయాం. పిల్లలతో ఉన్నవాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరూ సరిగ్గా సమాచారం ఇవ్వలేదు. రైల్వే సాంకేతిక సిబ్బంది ప్రాథమిక విచారణలో ఇంజన్లో విద్యుత్ సర్క్యూట్ లోపం మరియు కూలింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నట్టు తేలింది. డ్రైవర్ నుండి కంట్రోల్ రూమ్కి సమాచారం చేరిన వెంటనే రామన్నపేట డిపో నుండి మరో ఇంజిన్ను తక్షణమే పంపారు. సుమారు గంటన్నర తర్వాత ఆ ఇంజిన్ మిర్యాలగూడ చేరి హౌరా ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ వైపు నడిపించింది. ఈ లోపం కారణంగా రైలు సుమారు 2 గంటలు ఆలస్యమైంది. తద్వారా తర్వాతి రైళ్లు కాజిపేట టు సికింద్రాబాద్ ప్యాసింజర్, చెన్నై టు హైదరాబాద్ సూపర్ఫాస్ట్ 2 రైళ్లు కూడా ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికుల పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారింది. వాతావరణం ఉక్కపోతగా ఉండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్టేషన్లో నీటి సదుపాయాలు తక్కువగా ఉండడంతో చాలామంది బాటిల్ వాటర్ కొనుగోలు చేశారు. చిన్నపిల్లలతో ప్రయాణిస్తున్న కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు ఎక్కువగా బాధపడ్డారు. ఒక వృద్ధ ప్రయాణికురాలు మాట్లాడుతూ చెప్పారు: రైలు ఎందుకాగిందో ఎవరు చెప్పలేదు. తాపానికి చచ్చిపోయాం. చివరికి మరొక ఇంజన్ వచ్చి కదిలించగానే ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది చిన్న సాంకేతిక లోపం మాత్రమే. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రామన్నపేట నుంచి ఇంజిన్ పంపించి రైలు సురక్షితంగా బయలుదేరింది. అలాగే వారు రైలు మెకానికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సిద్ధం చేయమని సిబ్బందికి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. సమాచారం ఆలస్యంపై విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ప్రయాణికులు సోషల్ మీడియాలో రైల్వే సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణ సమాచారం ఇవ్వకపోవడం, హెల్ప్లైన్ స్పందించకపోవడం, స్టేషన్లో అసౌకర్యం వంటి అంశాలు హైలైట్ అయ్యాయి. కొంతమంది ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయింది. ఇటీవలి జరిగిన ఘటనలు ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే రైల్వే ఇంజిన్ సాంకేతిక లోపాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రోజుకు కనీసం 2-3 చిన్నస్థాయి సాంకేతిక సమస్యలు నమోదవుతున్నాయి. ఇది మెయింటెనెన్స్లో లోపం లేదా పాత మోడల్ ఇంజిన్ వాడకం వల్ల కావచ్చు అని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. రైల్వే నిపుణులు సూచిస్తున్నదేంటంటే, ప్రతి పెద్ద రైల్వే స్టేషన్లో తాత్కాలిక బ్యాకప్ ఇంజిన్ ఉండాలి. అలాగే ప్రయాణికులకు వెంటనే సమాచారమిచ్చే డిజిటల్ డిస్ప్లే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయాలి. మిర్యాలగూడ ఘటనలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు నిలిచిపోయిన ఈ 2 గంటల వ్యవధి ప్రయాణికుల ఆత్మస్థైర్యాన్ని పరీక్షించింది. సాంకేతిక లోపాలు ఎంత చిన్నవైనా రైల్వే శాఖకు పెద్ద పాఠమవుతాయి. భవిష్యత్తులో రైల్వే సిబ్బంది మరింత చురుకుగా వ్యవహరించి ప్రయాణికులకు సకాలంలో సమాచారమిచ్చే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి బ్యూరో రిపోర్ట్. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం స్టే ట్యూన్డ్.
चलते